చేయాలనుకున్న నా చేత కాదు అని భయపడే నేను ధైర్యం చేసి ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నాను. ఆ నిర్ణయంలో సక్సెస్ వస్తుందో రాదో తెలియదు. నా జీవితంలో సక్సెస్ రావడం అనేది చాలా తక్కువ. ఎంత కష్టపడినా ఫలితం లేకుండా అయితే పోతుంది. అయినా కానీ ప్రయత్నించడం అయితే నాకు అస్సలు మానుకోను నేనైతే. అలాగనే ఇంకొక పనిని అయితే మొదలు పెట్టేశాను. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో అనేసి తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ మధ్య అయితే కనుక కామెంట్లు చాలా తక్కువైనా కానీ నేనైతే కనుక మానుకోనండి. ఎవరిదో ఏందో చూపిస్తుంది అనేసి అయితే కనుక అనుకుంటూ ఉన్నారు కదా. కష్టపడి ఈసారి అయితే కనుక నా జీవితంలో కొత్త పనిని అయితే కనుక మొదలుపెట్టేశాను. కొత్త పని అంటే కనుక ఏమీ కాదండి, నేను చేసే పనిని కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనేసి అనుకున్నాను. నేను ముందుగా చెప్పినట్టు నా జీవితంలో సక్సెస్ అనేది చాలా తక్కువగానే అలా వచ్చి ఇలా పోతూ ఉంటుంది. సక్సెస్ అనేది నా జీవితంలో నిలబడదు, రావడం కూడా చాలా తక్కువ. కష్టపడిన పనికి ఫలితం కూడా రాకుండా పోతుంది. దానికి నిదర్శనం మన యూట్యూబ్ ఛానలే. 3 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా అలాగున్నది అలాగే ఉంది. ఏం లోపం ఉందో తెలియదు. అదే అనేది ఏమీ లేదులేండి, అన్నీ అలాగనే ఉన్నాయి. ఏది నిర్ణయం తీసుకోవాలన్నా నా జీవితంలో సక్సెస్ రాదు అనేసి నిర్ణయం తీసుకోవడం అనేసి మానుకున్నాను నేను. ఏది చేయాలన్నా 1కి 2 సార్లు ఆలోచిస్తే నేను ఈసారి ధైర్యం చేసి అయితే కనుక నిర్ణయం అయితే తీసేసుకున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా మా ఆయననే. మా ఆయన అయితే కనుక ఎన్ని రోజులు ఇంట్లో కుట్టుకున్నా అలాగనే ఉంటుంది, నీకంటూ ఒక పని అయితే కనుక ఉండాలి అనేసి అయితే కనుక అన్నాడు. కానీ నేను 1కి 2 సార్లు ఆలోచించాను, నా చేత పట్టినది సక్సెస్ వస్తుందా రాదా అసలు అనేసి. అవన్నీ పక్కన పెట్టేసేయి, ముందు అడుగు వేసేయి, ఎలా అయితే అలా అవుతుంది. మనకు చేతనైన కాడికి కష్టపడదాము, ఫలితం అనేది దేవునికి వదిలేద్దాం అనేసి అన్నాడు. సరే అన్నట్టుగా నేను ఒప్పుకున్న వెనకమంటే రూమ్ ఎత్తుకోవడం అయితే ఇంకా స్టార్ట్ చేసేసాము. స్టార్ట్ చేసినలో మన బడ్జెట్లో అనేది ఒక రూమ్ అయితే ఇంకా దొరికేసింది. దాన్ని అనేది అయితే ఇంకా ఇలా తయారు చేస్తూ ఉన్నాము మనకు తగ్గట్టు అనేసి. మన చేతిలో డబ్బులు లేకున్నా కానీ అప్పు తెచ్చి మరి పనిని అయితే ఇంకా మొదలు పెట్టేశాము. చూద్దాం ఈసారైనా నా జీవితంలో సక్సెస్ వస్తుందో రాలేదో అనేసి. దీనికి ఇంకొక కారణం ఏంటంటే కనుక మీరే ప్రతి ఒక్కరు నన్ను బ్లౌజులు కుట్టండి అక్క పంపిస్తామనేసి అంటూ ఉన్నారు. ఇంట్లో అయితే కనుక కుదరని పని. ఇక్కడ మనకు నంద్యాల దగ్గర ఉన్న వాళ్ళు కూడా చాలామంది వస్తాము అడ్రస్ చెప్పమని అయితే కనుక అడుగుతూ ఉన్నారు. ఇల్లు అనేది మనం చాలా పైన ఉన్నామనేసి చెప్తూ ఉన్నాను కదా, ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంది. అందుకోసమే అనేది షాప్ అనేది మొదలు పెట్టేశాను. మీ వల్లన్నా ఈసారి సక్సెస్ నా జీవితంలో వస్తుంది అనేసి అయితే కనుక. ఇంకా ఎట్టకేలకైతే కనుక పనిని అయితే కనుక మొదలు పెట్టేశాము. 2 రోజులలోనే అయితే కనుక పని అయితే కనుక పూర్తి చేశారు. ఇంకా ఈ పని మొదలు పెట్టి పూర్తి అయిపోయిన తర్వాత అయితే కనుక మేమైతే కనుక ఇంకొక టిప్ అయితే కనుక వేసేసాము. మబ్బుదయం లెక్క కనిపిస్తూ ఉన్నాను కదా. ఇంకా నైట్ అయితే కనుక మేము పని అయిపోయిన తర్వాత నేను మా ఆయన మా పాప మా ఆయన ఫ్రెండ్ అయితే కనుక బయలుదేరామండి. ఎక్కడికో కాదండి, మేము బయలుదేరినది అయితే కనుక హైదరాబాద్కు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మనం ఏంది స్టార్ట్ చేస్తున్నాము అనేసి. ఏమీ లేదండి, నేను టైలరింగ్దే స్టార్ట్ చేస్తున్నాను. అందులోనే ఇంకా ఏమన్నా మిషన్స్ తెచ్చి పెడదాము అనేసి అనుకున్నాను. ఫస్ట్గా సింపుల్గా మొదలు పెట్టేద్దాం అనేసి అయితే అనుకున్నాము. అందుకోసమే ముందుగా ఏదన్నా లైనింగ్లు పాల్స్లు అవి తెద్దామనేసి అయితే ఇంకా మేము హైదరాబాద్ అయితే ఇంకా వెళ్ళామండి. మా పాప మేము అందరము కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ బోరు కొడతా ఉంటే ఇంకా టైం కాలేదు అనేసి అయితే ఇలా గ్రౌండ్లోకి వచ్చేసాము. గ్రౌండ్లోకి వచ్చేసి అయితే ఇలా కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టుకొని అయితే ఇంకా చూస్తూ ఉన్నాము. మా పాపకి అయితే ఇంకా చాలా బోరు కొడుతూ ఉంది, నాకు కూడా అలాగే ఉంది. కానీ పని మీద వచ్చిన తర్వాత తప్పదు అన్నట్టుగా ఉండిపోయాము. ఇంకా తర్వాత 11 గంటలప్పుడు అయితే ఇంకా టిఫిన్ తినేసామండి. టిఫిన్ అయితే ఇంకా తొందరగానే తినేసాము. షాపులు తెరిచే లోపల ఆ రోజు అయితే ఇంకా లేట్ అయిపోయింది, సండే అనేసి. మాకు కావాల్సింది తీసుకోవడానికి అయితే కనుక చాలానే టైం పట్టేసింది. ఇంకా మొత్తం అయితే కనుక తిరిగేసామండి. ఇక్కడ అయితే కనుక మొత్తం తిరుగుతా చూస్తా అయితే కనుక ఉన్నాము మేమైతే కనుక అందరము. ఇక్కడైతే కనుక సెకండ్ హ్యాండ్ సామాన్లు అయితే మస్తుగా అమ్ముతున్నారండి. ఎక్కడ ఎందుకు కొంటారో కూడా నాకు అర్థం కావట్లేదు. మనం అయితే కనుక డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము, ఇక్కడైతే కనుక సెకండ్ హ్యాండ్ అయితే కనుక అమ్ముతూ ఉన్నారు. అన్నీ చూసాము 11 వరకు మొత్తం తిరిగేసి. చూసిన తర్వాత 11 నుంచి మన పని అయితే కనుక మొదలు పెట్టేసామండి. నాకైతే కనుక ముఖ్యంగా షాప్లో అయితే కనుక వర్క్ బ్లౌజులు పెట్టాలి అనేది అయితే కనుక నా ఉద్దేశము. అందుకోసమే వర్క్ బ్లౌజుల కోసమే నేను వెళ్ళింది కూడా. అయితే కనుక నాకు శారీస్ మీద అయితే కనుక పెద్దగా ఐడియా లేదు, నేనైతే కనుక లేను. కానీ వర్క్ బ్లౌజులు అయితే బాగుంటుంది అనేసి అనుకున్నానండి. కానీ పోయింది ఒకదానికోసం జరిగింది ఇంకొకటి అన్నట్టు అయిపోయింది. మా పాప పీస్ మీటై చూస్తానే అమ్మ కొనియమని చెప్పింది. నేను కొనినంటానే వాళ్ళ నాన్న అడిగేసి అయితే కనుక కొనిచ్చుకుందండి. అది తినలేదు చేయలేదు, పక్కన అయితే పడేసింది.
ఇంక ఇక్కడ చూడండి మొత్తం మీరందరూ అయితే కనుక చాలామంది చూసి ఉండొచ్చు. నేనైతే ఫస్ట్ టైం అండి హైదరాబాద్ పోవడం అయితే కనుక. నేను మా పాప అయితే కనుక ఫస్ట్ టైం. మా ఆయన అయితే కనుక ఎన్నోసార్లు పోయాడు కానీ మేమైతే కనుక ఫస్ట్ టైం అయితే పోయాము. మా పాప ఈ టోపీ కొనిమనేసి అయితే కనుక అడిగింది, కానీ నేనైతే కొనియలేదు. ఏం కొన్నా మా పాప ఒక్కసారి యూజ్ చేస్తుంది, అంతే పక్కన పడేస్తూ ఉంటుంది. అందుకోసం అయితే కొనియలేదు. నన్ను వీడియో తీసేటోళ్ళు ఎవరూ లేరు, నేనే అందరినీ వీడియో తీస్తూ ఉన్నాను. మా పాపను వీడియో తీయమంటే అస్సలు తీయననేది చెప్పేసింది. మేము పోయింది పొద్దున అయిపోయిందన్న, నేను రెడీ కానికి కూడా అసలు టైం లేదు. అసలు ఎలా ఉండేటోళ్ళం అలాగే ఉన్నాము. వెళ్ళి తీసుకున్నాము, వచ్చేసామండి. అక్కడైతే ఇంకా ఏమీ అసలు ఉండను లేదు. నైట్ బయలుదేరాము, పొద్దునకల్లా అక్కడికి వెళ్ళాము, పగులంతా తిరిగి అయితే తీసుకున్నాము. మళ్ళీ నైట్ అయితే కనుక బయలుదేరేసి నంద్యాలకు వచ్చేసామండి. అలా గడిచిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి చైనీస్ క్లిప్లు లెక్క ఉన్నాయి అనేసి అయితే కనుక మా పాప నాకు కొనియమనేసి కనుక చెప్పేసింది. అడుగుతే కనుక 50 రూపాయలు చెప్పాడు, నేనేమో 30 రూపాయలకి అడిగాను, అస్సలు ఇయ్యనన్నాడు. ఇంకా మా పాప అయితే కనుక వద్దులే మమ్మీ అనేసి అనింది. సర్లే అన్నట్టుగా ఇంక అక్కడి నుంచి అయితే వచ్చేసాము. చూడ్డానికి అయితే అన్నీ చాలా బాగున్నాయి, కానీ రేటు తక్కువ అంటున్నారు, కానీ ఏమీ తక్కువ కాదు, అన్ని రేటు ఎక్కువగానే ఉన్నాయి అనిపించేసింది. ఫస్ట్ టైం నేను ఇలా గాజులు తయారు చేయడం అయితే చూడడము. ఇంక ఇక్కడైతే ఇంకా గాజులు తయారు చేస్తున్నారనేసి చూస్తూ ఉంటే మా పాప అయితే వీడియో తీస్తూ ఉంది. కానీ అక్కడ గాజులు తయారు చేసేటోళ్ళు అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనేసి చూడంతోలికి అనేది పంపించేశారండి. ఇంకా మనం ఏం చేస్తాం, కొనేవాళ్ళు మాత్రమే నిలబడి చూడాలంట. ఇంకా మనమైతే కొనం కాబట్టి ఊరికే పక్కన వచ్చేసాము. వర్క్ బ్లౌజుల కోసం అయితే తిరిగి ఒక షాప్కి అయితే వెళ్ళామండి. అక్కడ చూస్తే కనుక మగ్గం వర్క్ ఎక్కువగా ఉన్నాయి, కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే కనుక ఎక్కువ అయితే కనుక లేవు. మన బడ్జెట్లో అయితే కనుక మగ్గం వర్క్ బ్లౌజులు అనేది కొన్ని అయితే కనుక తీసుకొని వచ్చాను షాప్లో పెట్టడానికి. ఉట్టి షాప్ ఉండే బదులు ఇలా ఉంటే కనుక బాగుంటుంది అనిపించేసింది. మన బడ్జెట్కు తగ్గట్టు అయితే కనుక కొన్ని వర్క్ బ్లౌజులు కూడా ఉన్నాయి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మగ్గం వర్క్ అయితే కనుక చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా అలాగే చాలా ఎక్కువగా ఉంది. అసలు ఉన్న దానిలోనే అయితే కనుక నాకు నచ్చినవి, మా ఆయనకు నచ్చినవి అని తీసుకొని వచ్చాను. నీకు సరే అక్క, మీ ఆయనకి ఎందులా అంటారు. నాకు సెలెక్షన్ అనేది అంతగా తెలియదండి, అందుకోసమే మా ఆయన అడుగుతూ ఉంటాను ఏవి బాగుంటుంది అన్నట్టుగా. అలా అడిగి అయితే కనుక ఇవి అయితే కనుక తీసుకొచ్చేసాము మేమైతే కనుక. ఆ బ్లౌజుల దగ్గర నుంచి వచ్చిన తర్వాత అయితే కనుక మేము అయితే ఒక దగ్గర నిలబడిపోయాము. మా ఆయన అవి కార్లో పెట్టేస్తాను, ఇక్కడే ఉండిపోండి అనేసి అయితే చెప్పేశారు. ఇక్కడ వచ్చేసి దండలు చైన్లు అయితే చూడడానికి చాలా బాగున్నాయి, కొనుక్కుంటే కూడా చాలా బాగుంటుంది అనిపించేసింది నాకైతే కనుక. కానీ అస్సలు అయితే కనుక ఏమీ కొనలేదండి. సెట్ అనేది 2000-3000 చెప్తున్నారండి. నాకైతే కనుక నచ్చాయి, కానీ అసలు కొనబుద్ధి కాలేదు. ఇంకా వచ్చేసాము ఏమీ కొనకుండా. ఇంకా ఇదే అండి నా షాపు అయితే కనుక. షాప్ పేరు కూడా అనేది ఈ పేరే పెట్టేశామండి. ఇందులో అనేది మన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కూడా అనేది వేయించేసాను. షాప్ అనేది చాలా తొందరగా ఓపెన్ చేసుకున్నాను, కానీ ఎవరిని పిలిచకుండా అయితే కనుక చేసేసుకున్నానండి. ఎందుకంటే చాలా చిన్న షాపు, అదిగాక నాకు కొన్ని బ్లౌజులు అనేటివి అర్జెంటుగా కుట్టేటివి ఉన్నాయి. అందుకోసం అయితే కనుక నేను తొందరగా అనేది షాప్ను ఓపెన్ చేసేసుకున్నాను. ఇంకా పూజ చేయడానికి అయితే కనుక మొత్తం సిద్ధపడుస్తూ ఉంటే కనుక మా ఆయన కొంచెం వీడియో తీసి పెట్టవా అంటే కనుక మా ఆయన అయితే వీడియో తీస్తూ ఉన్నాడండి. ఇంకా నేనైతే కనుక ఈ మిషన్ అయితే కనుక కొనుక్కొచ్చుకున్నానండి. షాప్ పెట్టిన తర్వాత అనేది మగ్గం వర్క్ అనేది వస్తూ ఉంది. ఓవర్లాక్ మిషన్ అనేది మనకు కన్ఫామ్గా ఉండాలి. జిగ్జాగ్ మిషన్ జిగ్జాగ్ మిషన్ అయితే కనుక ప్రస్తుతానికి కొనలేదు, బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఓవర్లాక్ మిషన్ అనేది తెచ్చేసుకున్నానండి. ఇదైతే కనుక యూజ్ చేసి అయితే తెలియదు, నేర్చుకోవాలి నేను కూడా యూట్యూబ్లో చూసేసి. ఇంకా వర్క్ బ్లౌజులు అనేసి చెప్పాను కదా, తెచ్చినటువన్నీ అయితే కనుక ఇవే అండి. బ్లౌజులు మొత్తం అనేది ఇవి తెచ్చేసాను. దానికి తోడు ఇప్పుడు ట్రెండ్లో ఉన్న మోడల్స్ కొన్ని అయితే కనుక శారీస్ కూడా అనేది తెచ్చానండి. శారీస్ అనేది పెట్టడం అయితే నాకు ఇష్టం లేదు, షాప్ ఉత్తది ఉండకూడదు అనిపించేసింది. అందుకోసమే కొన్ని శారీస్ పెడదాము అనేసి అయితే మా ఆయన చెప్పాడు. అందులో అనేది కొన్ని అయితే కనుక నేనైతే తీసుకొని వచ్చేసాను. ఇందులో కొన్ని మా ఆయన సెలెక్షన్, కొన్ని నా సెలెక్షన్ చండాలంగా ఉన్నది అనేసి వచ్చి 4 నుంచి గొనుగుతూనే ఉన్నాడు మా ఆయన షాప్లో సర్దేటప్పుడు కూడా. కానీ ఏం చేస్తాం, ఎంత గొనిగినా కూడా పట్టించుకోలేదు. నేనైతే కనుక ఏం కాదులే అన్నట్టుగా అలాగే ఉండిపోయాను. ఎప్పటికైనా కానీ నాదన్నా పని చేస్తుంది అనేసి. మా ఆయన అలా గొనుగుతూ ఉంటే కనుక నైట్ అయితే కనుక నాకు అస్సలు నిద్ర రాలేదు. అమ్మడిపోతాయా లేదా, నిజంగానే నేను చండాలంగా ఉండేవి తీసుకున్నానా ఏంది అనేసి. ఇంకా శారీస్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న మందారం పూల శారీస్ అయితే కనుక తీసుకొచ్చాను. ఇవైతే కనుక నేను ఫ్రాక్ అయినా సెట్ అవుతుంది అన్నట్టుగా అయితే తీసుకున్నాను, కానీ ఈ శారీస్ అయితే మా ఆయనకు నచ్చలేదు. మా ఆయన సెలెక్షన్ అయితే కనుక ఈ శారీస్ అండి, వర్క్ వచ్చిన బ్లౌజ్కు శారీస్ ఇవి. ఇంకా నేను సెలెక్ట్ చేసినట్టువైతే ఆ మందారంటివి అవి వచ్చేసి
డ్రెస్కైనా పనికొస్తుంది అనేటివి. ఇంకా ఇదైతే ఇంకా మా ఆయన తిట్టాడు. కానీ నేనైతే ఓపెన్ చేసిన రోజు అవి చాలా మటుకు అయితే ఇంకా అమ్మడిపోయాయి. అది చెప్తే ఇంకా మా ఆయన ఊరికి అలా ఇచ్చేసింటావులే నువ్వు అనేసి అన్నాడు. కొన్ని వస్తువులు అయితే ఇంకా అక్కడ నుంచి హైదరాబాద్ అక్కడ నుంచి అయితే ఇంకా తీసుకొచ్చానండి. ఇవైతే ఇంకా కుచ్చులు చీరలకి వేయడానికి. చూద్దాం ఎలా నడుస్తుంది అనేసి. ఇంకా చూసేయండి, నేను ఎంత కష్టపడి పెట్టేశాను. ఇది సక్సెస్ అవుతుందా లేదా మీ చేతులలో మీ బ్లెస్సింగ్స్ అనేది నాకు కన్ఫామ్గా ఉండాలండి. ఇవ్వండి మరి.